ఎంత మంచి కార్పొరేట్ పాఠశాలలో చదివించినా 2వ తరగతి విద్యార్థికి 1 లక్ష రూపాయలు మించి ఫీజు ఉండదు. కానీ ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివే 2వ తరగతి విద్యార్థికి సంవత్సరానికి 12 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి ఇంత ఖర్చు ఎందుకు అని మీరు ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఇది నిజం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి శివారులోని కోనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థి, ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. కోనాపురంలో 50 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడి వారు ఇంగ్లీష్ మీడియంతో పాటు నాణ్యమైన విద్య సాకుతో తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాల్లో చేర్పించి చదివిస్తున్నారు. దీంతో కోనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో 7 విద్యార్థులు ఉండేవారు. 5వ తరగతి పూర్తయి కొందరు తల్లిదండ్రులు ఉపాధి కోసం వలస వెళ్లడంతో పాఠశాలలో ఒక విద్యార్థి మిగిలాడు. ఆ ఒక్క విద్యార్థితోనే పాఠశాల నిర్వహిస్తున్నారు. విద్య పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఈ పెట్టుబడి అద్దం పడుతుండగా ప్రభుత్వ పాఠశాలలో నమోదు తగ్గడం ఆందోళన కలిగిస్తోందని ప్రధాన ఉపాధ్యాయుడు జగన్మోహన్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న శ్రేయాస్ సందన్ అనే ఒక్క విద్యార్థి ఉన్నాడు. అతనికి పాఠాలు బోధించేందుకు ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆయనకు ప్రభుత్వం నెలవారీ జీతం కింద 1 లక్ష రూపాయలకు పైగానే చెల్లిస్తోంది. ఉపాధ్యాయుడితో పాటు ఒక వంట మనిషి, ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఇక్కడ పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు నెలకు 3,000 రూపాయల గౌరవ వేతనం తీసుకుంటున్నారు. ప్రభుత్వం స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద 5,000, స్పోర్ట్స్ గ్రాంట్ కింద మరో 5,000 రూపాయలు అందిస్తోంది. ప్రభుత్వం ఈ విద్యార్థి కోసం చేస్తున్న ఖర్చు 12.84 లక్షల రూపాయలుగా తేలింది. కోనాపురం నుంచి పాఠశాల వెళ్లవద్దని స్థానికులు, పాఠశాల పూర్వ విద్యార్థులు కోరుకుంటున్నారు. ఎలాగైనా పాఠశాలను కాపాడుకుంటామని అంటున్నారు. చాలా మంది వారి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపకపోయినా తన కొడుకుని పంపిస్తున్నారని శ్రేయాస్ తండ్రి దయాకర్ అంటున్నారు. ప్రభుత్వ బడులపై నమ్మకం ఉందన్నారు. అలాగే తమ బడిని తామే కాపాడుకుంటామని చెప్పారు. నేను ఇదే కోనాపురం స్కూల్లోని ఫస్ట్ నుంచి 5th తరగతి వరకు ఇక్కడే చదువుకున్నానండి. 5th క్లాస్ తర్వాత నుంచి వర్ధనపేట స్కూల్కి వెళ్ళానండి. సో అక్కడ నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మా ఊర్లో స్కూల్ ఉండాలన్న ఉద్దేశంతో మా బాబుని ఇక్కడికి పంపిస్తున్నాండి. ఇక్కడ పంపిస్తున్న కారణం ఏంటంటే వేరే వాళ్ళు కూడా ఎవరు లేకుండా అండి. సార్ వచ్చేసి తీర్మానం కూడా ఇచ్చినండి, మీకు వేరే నుంచి డిప్యుటేషన్ మీద వేరే స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది సార్, మరి సంతకం పెట్టండి సార్ అంటే, ఎందుకు సార్ రీజన్ ఏంటి అని అంటే, డిప్రెషన్ మీద వెళ్ళాలి సార్, నేను ఇక్కడ ఎవరు పిల్లలు ఎవరు లేరు అంటే, నా బాబుని ఫస్ట్ క్లాస్లో ఇక్కడే చేపించిన, సెకండ్ క్లాస్కి వేరే పిల్లలు వస్తారన్న ఉద్దేశంతో నేను వేరే స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకున్నాను. సో అప్పుడు ఎవరు రాకపోయేసరికి సెకండ్ క్లాస్ కూడా ఇక్కడనే కొనసాగించిన. సో మాకు ఊర్లో స్కూల్ ఉండాల ఉద్దేశంతో మాత్రమే నేను మా బాబు ఇక్కడ పంపించడం జరుగుతుందండి. సో స్కూళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ ఉండడం వల్ల పేరెంట్స్ కావచ్చు, బయటకు పంపించిన తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఇబ్బంది లేకుండా స్కూల్ ఉండడం వల్ల వాళ్ళకు కూడా చాలా వరకు లాభాలు చేకూరుతాయండి. ఎందుకు అంటే బయట స్కూల్కి పోవాలంటే కొద్దిగా ఆటోలు ఉండవు, పిల్లలు పోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ లోకల్లో ఉంటే సారే వచ్చేసరికి పాటలు చెప్పడం జరుగుతుందండి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడం మంచిది కాదని అంటున్నారు విశ్లేషకులు. సరైన విద్యా ప్రణాళికలు అమలు చేయాలంటున్నారు. నిధులు సద్వినియోగం అయ్యేలా పేదలకు మెరుగైన విద్య అందించాలని కోరుతున్నారు. లేదంటే ఎంత ఖర్చు చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.